హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బయటకు వెళ్తున్నాం. కోర్స్ అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీ డే ఉందంట. సో దానికోసమని మేము వెళ్తున్నాము. సో అది ఎక్కడో కాదు, పక్కనే చూపిస్తాను రండి. మీరు కూడా చూస్తారు అది ఎక్కడుంది ఏంటి అని. క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ నోట్లో వేసుకొని కూర్చుంది. అండ్ మా అత్తయ్య, మా ఆడబిడ్డ, నేను, మా ఆయన, మా మామయ్య వెహికల్ కార్లో వెళ్తున్నాం అన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్ళే రూట్లో ఉంటుంది. అది దాన్ని ఏదో అంటారు, తెలిస్తే కమెంట్ చేయండి, నాకు గుర్తులేదు. సో అట్నుంచి వెళ్ళాలన్నమాట. అంటే అనుకోవచ్చు హైదరాబాద్లో ఉంటే దాని పేరు తెలియదు అంటే, అఫ్కోర్స్ అందరికీ తెలియాలని ఏం లేదు, నాకు కూడా తెలియదు. తిట్టుకోకండి ప్లీజ్, అంటే అప్పుడప్పుడు గుర్తుండవు. అండ్ ఇక్కడ మా పాప ఏడుస్తుంది, ఎందుకంటే మా బిడ్డ ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తుంది అనమాట తను కూడా. సో నా ఫోన్ తీసుకుందని ఒక కారణంతో ఆమె ఏడుస్తుంది. మా మమ్మీ ఫోన్ తీసుకున్నావు, ఇచ్చేసేయి అని చాలా వచ్చింది. అండ్ మనం వచ్చేసాం గాయస్. ఎక్కడికంటే ఈ ప్లేస్ కూడా మీరే గెస్ట్ చేసి కింద కమెంట్లో పెట్టండి. అండ్ అదే తర్వాత నేను వీడియోలో మీకు తెలిసిపోతుంది ఆ ప్లేస్ ఎక్కడికి వచ్చేసాము అని. అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఆఫీస్ తరపున ఫ్యామిలీ డే ఉండే ఇక్కడ. అండ్ వచ్చేసాం మేము. సో చూడండి, అందరికి తెలిసే ఉంటుంది, వెళ్ళారో లేదో నాకు తెలియదు. మనం వచ్చేసాం. ఇక్కడ వెహికల్స్ కూడా చాలా అన్నీ ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఇక్కడికి వచ్చేసాం నోవాటర్ హోటల్కి. మా లిటిల్ ప్రిన్సెస్ ఫొటోస్ దిగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా. అండ్ నోవాటర్ హోటల్ స్విమ్మింగ్ పూల్ ఓకే బాగుంది. అండ్ లోతు కూడా చాలా తక్కువ ఉంది, 4 feet అంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మంచిగా స్విమ్మింగ్ పూల్లో. ఓకే పర్లేదు. అండ్ అక్కడ ప్లే గ్రౌండ్ కూడా ఉందంట చిన్నపిల్లలకి. ఓకే పదండి వెళ్దాం ఆడుకోవడానికి. అండ్ చూడండి, ఫస్ట్ టైం స్లైడింగ్ అనమాట. అంటే ఇంతకుముందుకు స్లైడ్స్ ఎక్కడ ఎక్కిపించలేదు. అంటే మ్యాక్సిమం అన్నీ తెలుసు కదా, ఇనుపవి ఉంటాయి. కానీ ఇక్కడ బాగుంది, ప్లాస్టిక్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఎక్విప్మెంట్ బాగుంది.
వచ్చేసాము. అంటే మనం వెళ్ళాల్సింది లోపలికి వేరే సైడ్. సో ఇటు సైడ్ లోపల వెళ్దామని బయటకు వచ్చాము. అక్కడ వ్యూ చాలా బాగుందన్నమాట. ఆమె మొత్తం ఆడుకోవడానికి టైం స్పెండ్ చేసింది చేసి. అండ్ ఆ రోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. అండ్ చెప్పాము కదా ఈవెంట్ అని. అండ్ ఇవి ఎంట్రీ పాసెస్ అన్నమాట. ఎంట్రీ పాసెస్ అండ్ ఫుడ్ కూపన్స్. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. చెక్క 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 చెక్క. అండ్ ఇట్స్ ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ మనకి అన్ని స్టేషన్స్ ఉంటాయి. యాప్టైజర్, బిర్యానీ స్టేషన్, మీల్ స్టేషన్, చాట్ స్టేషన్, ఇంకా బ్రావేజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము ఫస్ట్ స్నాక్స్ తీసుకున్నాము. మీట్ బాల్స్ ఇంకా చికెన్ ఇచ్చారు. అండ్ లేట్ అయిపోయింది. ఈవెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగుండే, స్కిట్. బట్ వీడియో తీయలేకపోయాము. సో మేము బయటకు వచ్చి అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఎక్కడ ఏముందని. ఇక్కడ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి ఫుట్ మసాజ్ ఉంది. ఇక్కడ ఫోటోషూట్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి, ఎందుకంటే కిడ్స్కి పైన ఫుడ్ అంట. సో కిడ్ కోసం అని మేము పైకి వెళ్తున్నాం. రండి పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ ఎంట్రీ అవ్వగానే వచ్చిన స్మెల్ పాప్కార్న్. చిన్నపిల్లలకి పాప్కార్న్ బాగుంది. అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం పదండి. డెజర్ట్ అని కాటన్ క్యాండీ. అండ్ ఇక్కడ మనం చూస్తే స్నాక్స్ ఉన్నాయి, పాప్కార్న్ ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్, డెజర్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డెజర్ట్ ఉంది, పేస్ట్రీస్ చిన్నపిల్లలకి. అండ్ నెక్స్ట్ ఎటు వెళ్దాం చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. యాక్చువల్లీ అక్కడ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కడ ఉంటుందో అని అడుగుతున్నాను ఆమెకి. అక్కడ స్నాక్స్ అన్నమాట, చికెన్ నగర్స్ ఇస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇష్టంగా తింటుంది అని చెప్పేసి మేము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ట్రై చేస్తున్నాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అప్పుడే అయిపోయి, సో ఏం చేయలేక మళ్ళీ ఆ నగేట్సే తీసుకున్నాం అన్నమాట. సాస్. అండ్ అక్కడ నుంచి వ్యూ చూడండి కింద. అక్కడ బ్యాక్ సైడ్ క్లాక్ ఉందన్నమాట. అక్కడ బొమ్మ ఏంటో ఉండే పేరు. ఓకే తెలిసిన ప్లీజ్ డూ కమెంట్ తెలిస్తే. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూస్తుండే. ఐ థింక్ టాయ్స్ ఏదో ఉంటుంది దాని పేరు. ఓకే. అండ్ అక్కడ కేక్ కూడా ఉండే. సో నేను కేక్ తీసుకొని తిన్నాను. మా పాప తిరుగుతూనే ఉంది అంతా. అండ్ నెక్స్ట్ అక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకి కూడా గేమ్స్ ఉన్నాయి. అవి కూడా క్యాప్చర్ చేసాం మేము. అండ్ ఎంట్రీలోనే టామ్ అండ్ జెర్రీ కూడా ఉన్నాయి. అక్కడ మంచిగా ఫొటోస్ దిగొచ్చు టామ్ దగ్గర అండ్ జెర్రీ దగ్గర. మంచి రెస్పాన్స్ ఉంది. కిడ్స్ గేమ్ వాలీబాల్, దానికి కూడా ప్రైజెస్ ఉండొచ్చు మేబీ. బాగుంది, మంచిగా ఆడుతున్నారు.
అండ్ ఇక్కడ ఏంటి బాయ్స్కి ఏమో గేమ్స్ ఉన్నాయి. ఓకే, వీడియో గేమ్స్ నైస్, బాగుంది. అండ్ కార్ గేమ్, వావ్, కార్ రేస్. అండ్ ఇక్కడ ఏముంది, ఇది కూడా సేమ్ వాలీబాల్, బాస్కెట్బాల్. ఓకే, బాస్కెట్బాల్ త్రో గేమ్ అంట, బాగుంది. అండ్ ఇంకా ఏమేమి గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇది రన్నింగ్ గేమ్, టెంపుల్ రన్ 2, వావ్, బాగుండదు టెంపుల్ రన్ గేమ్. ఇప్పుడు ఆడుతుండే చిన్నగా ఉన్నప్పుడు టెంపుల్ రన్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మరి. నెక్స్ట్ ఇది ఓకే, యాంగ్రీ బర్డ్ టైప్ గేమ్ అనుకుంటా. డిషుమ్ 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 పేరు ఏదో ఉంది, కనిపించట్లేదు. షూటింగ్ అంట, వావ్, బాగుంది. ఫ్రూట్ నింజా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్. ఓకే, ట్రైన్. అచ్చా, ఇదేం గేమ్? ఓకే, ఇది కూడా ఒక గేమ్. అండ్ టాయ్ ట్రైన్ గేమ్, అంటే ట్రైన్ గేమ్ కూడా బాగుంది. అండ్ ఇది చూసాక మా పాప ఆగుతుందా? లేదు, తనని కూడా కూర్చోబెట్టాలి. సో నెక్స్ట్ ట్రిప్కి తనని కూర్చోబెడుతున్నాం మేము. మన లిటిల్ డ్రైవర్ వచ్చేసింది, హెడ్ ఆఫ్ ద డ్రైవర్, క్యాప్టెన్. ఇట్లా నడుపుతుంది చూడండి, నిజంగా ట్రైన్ నడుపుతున్నట్టు. రూమ్ రూమ్ రూమ్. నెక్స్ట్, వావ్, పిల్లలకి ఎంతో ఇష్టమైన జంపింగ్ గేమ్, బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసాం సోప్ మేకింగ్. అంటే మేము పైకి వెళ్ళే గ్యాప్లో కింద చాలా గేమ్స్ అయిపోయాయి, మేము కవర్ చేయలేకపోయాము. అండ్ సోప్ మేకింగ్, మేము సోప్ చేసాము మేకింగ్లో, అది గోట్ మిల్క్ తోటి అంట, బాగుంది సోప్. అండ్ ఈవెంట్ క్లోజ్ ఎట్ 9:30. మేము వెళ్ళింది 5:30 కల్లా, 5:30, 4:35 కల్లా వెళ్ళామన్నమాట. సో 9:30కి క్లోజ్. సో ఓకే, అయిపోయింది. మేము కొంచెంసేపు అటు ఇటు చూస్తున్నాము, ఇంకేమైనా అవుతుందా వెళ్ళడానికి చూస్తున్నాం. అండ్ ఈ గ్యాప్లో మాకు ఏంటంటే పాస్పోర్ట్, అంటే ఎంట్రీ కార్డ్ ఉంటుంది కదా, అది పాస్పోర్ట్ అన్నమాట. సో ఇది పాస్పోర్ట్, సారీ, ఇది పాస్పోర్ట్ ది గ్రేట్ వండర్ల్యాండ్. సో ఇది రూట్ మ్యాప్. ఇక్కడిక్కడ ఏ గేమ్స్ ఉన్నాయి అది అనుకుంటాను. ఇవి గేమ్స్, మీరు ఆడిన గేమ్స్కి రెమిట్ కూపన్స్ అన్నమాట. సో మా ఆడబిడ్డ పేరు మధుమిత, తనది ఇది అట్లా పాస్పోర్ట్, బాగుంది కదా, చిన్నగా క్యూట్గా. అండ్ ఒక ఏమంటారు బ్యాగ్ కూడా ఇచ్చారు, మనం ప్రింట్స్ వేసుకోవచ్చు, అలా బాగుంది. అండ్ ఫైనల్లీ అయిపోయింది. బయట యాక్చువల్లీ వాలెట్ పార్కింగ్ అనమాట. వెహికల్ కోసం ఒక 1/2 అవర్ అయినా వెయిట్ చేసి ఉంటాం మేము. అందరూ వెహికల్ కోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ మా వెహికల్ వచ్చింది,
ఓకే బాయ్ గాయస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.